దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత 105 కోట్లు యాక్చువల్గా ఈ ఊరు రోడ్లు అవుతుందంటే సిఆర్డీ ఫండ్స్ దీన్ని శాంక్షన్ చేశాం, టెండర్లు పిలిచారు. ఈరోజు యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా డ్రైన్స్ 2014-19లో సుమారుగా 450 కోట్లతో స్ట్రాంగ్ వాటర్, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడల్లా విజయవాడ నగరంలో దాదాపు సగం నగరం నీళ్ళతో ఉంటుంది. ఈసారి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు నేను రావటం, రోడ్లలో తిరగటం, ఎంపీలతో ఎమ్మెల్యేలతో దాన్ని స్టడీ చేయడం జరిగింది. ఏదైతే 450 కోట్లతో టేకప్ చేసి కొంత వర్క్ జరిగితే గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. ఎందుకు పెట్టిందో తెలియదు. శాంక్షన్ చేశాం, కొంత వర్క్ జరిగింది, దాన్ని పూర్తి చేయాలి. అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని యాక్చువల్గా చేయాలంటే ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకల వల్ల ఈరోజు వెంటనే టేకప్ చేయాలంటే కష్టమవుతుంది. అయితే దాన్ని కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాన్యుటీ మోడల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 108 మున్సిపాలిటీస్లో డ్రైన్స్ అంటే ఉన్న డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే 29,000 కోట్లు కావాలి. 29,000 కోట్లు అంత పెట్టే పరిస్థితి లేదు. అయితే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ప్రయారిటీ బేసిస్ చేయమని. హై డెన్సిటీ ఎక్కువ జనాభా ఎక్కడైతే ఉంటారో హై డెన్సిటీ ఒకటి, తర్వాత మీడియం డెన్సిటీ అంటే మీడియంలో జనాభా ఉండే ఏరియాలు తీసుకొని మీడియం డెన్సిటీ, లో డెన్సిటీ తక్కువ అక్కడక్కడ ఉండేది. ఇలా డివైడ్ చేస్తే హై డెన్సిటీ ఉండే పాపులేషన్ దగ్గర డెన్సిటీ పూర్తిగా చేయాలంటే 5,000 కోట్లు కావాలి. మీడియం డెన్సిటీ పాపులేషన్ పూర్తి చేయాలంటే 4,000 కోట్లు, లో డెన్సిటీ ఉండేది చేయాలంటే 20,000 కోట్లు. నేను ముఖ్యమంత్రి గారు హై డెన్సిటీ మీడియం అంటే 9,000 కోట్లతో చేశారు. ఆ 9,000 కోట్లు ఒక 4,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా యుఐడిఎఫ్ ద్వారా ఇస్తా ఉన్నారు. మిగతా 5,000 కోట్లు యాన్యుటీ తీసుకోవడానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ లో ఈ డ్రైన్స్ గురించి ఎక్స్ప్లోషన్స్ అధికారులు చెప్పారు. వాళ్ళు దాదాపు 74 మున్సిపాలిటీస్ కంప్లీట్ చేశారు, మిగతా కూడా చేస్తున్నారు. దాంట్లోనే ఏదైతే 2014-19లో పెట్టి కొంత వర్క్ అయి విజయవాడలో గత ప్రభుత్వం ఆపేసిందో ఈరోజు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆ స్కీమ్ దగ్గర దాన్ని పెట్టి 2009లో రాబోయే 2-3 నెలల టెండర్ పిలిచి దాన్ని కంప్లీట్ చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ వేసింది. పిల్లలు పాఠశాలలకు వెళ్ళడం కష్టం. ప్రభుత్వ నిర్మాణాలు ప్రతి దశలోను మార్చి అభివృద్ధికి కొత్త దిశను చూపించిన శ్రమజీవి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో అసెంబ్లీ సచివాలయ నిర్మాణ